లాంగ్ వెళ్తే అలా షార్ట్ కట్లు వెళ్ళిపోతాం. కరెక్ట్గా ఉందండి. బాగుందా ఇలా రండి, అలా దూరం రండి. అక్కడి నుంచి కటింగ్ అలా వచ్చండి. స్టార్ట్ అయితే సాయంత్రం నిన్న వర్షం రావడం వల్ల కొంతవరకు కూడా ఈ బొటానికల్ పార్క్ నందు సాధారణంగా ట్రైబల్స్ జీవనాధారమైనటువంటి మొక్కలతో పాటు ఎంతో ఔషధాలతో కూడినటువంటి మొక్కలు మరియు ఎంతో విలువ చేసే మొక్కలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇది సుమారు అరకు రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా ఈ యొక్క ఉద్యానవనం ఎంతో మధురంగా, చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏ జాతికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే యొక్క మొక్కలు మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి ఇక్కడ ప్రతి దిక్క బోర్డులు పెట్టడం జరిగింది. పడకుండా నార్మల్గా చినుకులు పడతాయి చూసారా, అలా పడి ఆగుంటే ఎంత బాగుండవు. ఇంకా సర్వీస్ చెట్లు చూడండి, ఫోటో ఎంత బాగుంటాయి సర్వీస్ చెట్లు. నేను ఎన్ని ఫోటోలు తీసుకున్నాను అండి, ఫోటోషాప్ చేసుకోవాల్సి వస్తుంది ముఖానికి. మరి లోపల నుంచి వస్తుంటే లోపల నుంచి వస్తుంటే చాలా స్లోగా అమ్మా, గట్టిగా మళ్ళీ చెప్తున్నారా. ఇప్పుడు మనం అరక దగ్గర ఉన్నటువంటి బొటానికల్ పార్క్ యొక్క అందాలు వీక్షిస్తున్నాం. నిన్న వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఇక్కడ వాతావరణం కూడా పెద్దగా అనుకూలించకపోయినా ఈరోజు మరి కొంచెం రెస్ట్ ఇవ్వడంతో ఈ యొక్క పార్కుని చాలామంది వీక్షకులు వివిధ ప్రాంతాల నుంచి చూడడానికి రావడం జరుగుతుంది. మరి సాయంత్రం సమయంలో ఈ యొక్క పార్క్ మరింత ఆహ్లాదకరంగా చూడడానికి ఎంతగానో అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఉన్నాం.
చూస్తున్నాం ఇక్కడ చెక్కతో నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలను వీక్షించేందుకు అనుగుణంగా చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ బ్యాంబూస్ ఇక్కడ మనకి ఎక్కువగా ఈ వాసంకర్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే నేటి కాలంలో ఈ యొక్క వాసంకర్రల యొక్క అవసరం ఏంటో తెలుసు మనకి. అప్పట్లో మరి ఈ యొక్క బ్యాంబూ స్టిక్స్ను ఉపయోగించుకొని రకరకాల ఇల్లు, గృహ నిర్మాణాలు, హట్స్ లాంటివి నిర్మించుకొని ఇక ట్రైబల్స్ నివసించేవారు. ఏదైనా సందర్శకులు అరకు వ్యాలీ వచ్చినప్పుడు తప్పనిసరిగా అడవి అందాలను వీక్షించే సమయంలో ఈ బొటానికల్ గార్డెన్ను తప్పనిసరిగా వీక్షించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రకృతిపరమైనటువంటి వివిధ రకాల మొక్కలను తప్పకుండా వీక్షిస్తే అరకు వచ్చినటువంటి ఒక ఆనందం ఇక్కడ కొంతవరకు మనకు దొరుకుతుంది. ఇక్కడ నేను చూపించినటువంటి యొక్క చెక్క వంతెన సుమారు ఈ యొక్క బ్యాంబూ స్టిక్స్ మధ్య నిర్మించడం జరిగింది. కానీ చాలా పిల్లలకు కానీ లేదా పెద్దవారికి కానీ చాలా ఆహ్లాదకరంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు సహజ సిద్ధంగా అడవుల్లోకి వెళ్ళి ఇటువంటి లోవైన ఈ యొక్క బ్యాంబూ ట్రీస్ని చూడడం కష్టం. కానీ ఇక్కడ మనం అత్యంత దగ్గరగా ఈ యొక్క బ్యాంబూ వృక్షాలను మనం సమీపం నుంచి ఈ బ్రిడ్జ్ మీద సరదాగా వాక్ చేసుకుంటూ చూసినట్లయితే చాలా అందంగా ఉంటుంది. అది మీరు ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి నీరెస్ట్గా ఉన్నటువంటి కొండలు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అరకు యొక్క అందాలన్నీ కూడా కొంతవరకు ఇక్కడి నుంచి మనం వీక్షించడానికి అవకాశం ఉంటుంది. పచ్చపచ్చటి చేలు, చుట్టూ కొండలు, అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల ఔషధాలు మరియు ఇతరితర మొక్కలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఫ్యామిలీ పరంగా వస్తే మరి పిల్లలు ఎంతగానో ఆనందం చెందే అవకాశం ఉంటుంది. పిల్లలే కాదు, మీరు కూడా ఈ యొక్క ప్రదేశాన్ని వీక్షించినట్లయితే చాలా హ్యాపీగా, అంటే మీ పిల్లలతో ఇటువంటి మనశ్శాంతిగా ఉండి పీస్ఫుల్నెస్ కావాలనుకున్న సమయంలో, పిల్లలు చదువుకునే సమయంలో ఒత్తిడి లేకుండా వారిని ఒకనొక సమయంలో మీరు ఫ్రీ సమయంలో హాలిడే విజిట్ కింద ఈ యొక్క ప్లేస్ని అరకు వచ్చినప్పుడు కంపల్సరీగా సందర్శించండి. ఇక్కడైతే ఒక అద్భుతమైన ఈ యొక్క వంతెన పెద్ద పెద్ద నదుల మీద లేదా కాలువ మీద నిర్మించలేదు, కానీ ఈ యొక్క బ్యాంబూ వృక్షాల మధ్యలో ఈ యొక్క వంతెన నిర్మించడం జరిగింది.
గన్నలా పెట్టు గన్న ఏకే పట్టుకొని పెట్టు. నా అంచనా ప్రకారం సుమారు ఇది ఒక 1/2 కిలోమీటర్ వంతెన నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇందాక నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడి వరకు సుమారు 1/2 కిలోమీటర్ పైగానే ఈ యొక్క వంతెన నిర్మాణం జరిగింది.